ఎవరో ఇచ్చిపోతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 మాసాలు పూర్తి అవుతా ఉంది. అనేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దాంట్లో మొట్టమొదటిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరానికి కూడా ముఖ్యంగా వైద్యం కానీ విద్య ఈ రెండు కూడా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో కాకుండా ప్రైవేట్ పరమైన విద్యని, వైద్యాన్ని కూడా ప్రజలకు దగ్గరగా చేర్చాలని చెప్పి, ముఖ్యంగా పేద మధ్యతరగతి వారికి కూడా చేయాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మెడికల్ కాలేజీ కూడా తీసుకొని రావాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూడా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకు, వైద్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చేదే కాకుండా విద్యను కూడా పూర్తిగా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తీసుకొని రావాలని చెప్పేసి, ప్రైవేటు వైద్యం అనేది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా ఉంటే కేవలం ధనవంతుల పిల్లలకు మాత్రమే, ఎవరైతే డొనేషన్లు కట్టేవారికి మాత్రమే విద్య అనేది వస్తుంది. కాబట్టి పేదలు, మధ్యతరగతి వారు కూడా తీసుకొని రావాలని, మరీ ముఖ్యంగా ఆ రోజు మధ్యతరగతి వారు రష్యాకో ఫిలిప్పీన్కో పోయి చదువుకుంటూ ఉండి అవన్నీ కాకుండా పేదలకు వాళ్ళు తీసుకొని రావాలని చెప్పేసి ఒక 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని చెప్పేసి 2550 సీట్లకు కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితో 17 మెడికల్ కాలేజీలను కూడా తీసుకొని రావాలని చెప్పేసి తీసుకొని రావడం, అప్పుడే ఒక 5 మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేసేసి కూడా విజయనగరం కానీ, మచిలీపట్నం కానీ, రాజమండ్రి, నంద్యాల ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసేసి ఏలూరు అప్పటికే ప్రారంభించి 750 సీట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తీసుకొని వచ్చేసి 2550 మెడికల్ సీట్లు కూడా తీసుకొని వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఉండే ప్రభుత్వం, నాయకత్వంలో ఉండే ప్రభుత్వం నిన్నటి రోజున క్యాబినెట్లో 10 మెడికల్ కాలేజీలు, అంటే ఇంకా ఆ రోజు 5 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించినాడు కాబట్టి కాకుండా 12లో 10 మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణమైనది. దీన్ని మేము పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలే, ఎందుకంటే ఆయన క్యాబినెట్లోనే ఉన్నారు. ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకున్న నారాయణ గారు కావచ్చు, చైతన్య, ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ కూడా ఇవ్వడానికే, దారిదత్తం చేయడానికే ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో కూడా 10 మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం, దానిలో కూడా పూర్తిగా అయిపోయింది. కూడా పులివెందుల మెడికల్ కాలేజ్ అనేది కూడా పూర్తిగా అయిపోయి గత అకాడమిక్ ఇయర్లోనే ప్రారంభోత్సవానికి నోచుకోవాల్సిన దాన్ని కూడా మేము ప్రారంభోత్సవం చేయము, ఈ సంవత్సరం నడపమని చెప్పడం చాలా కూడా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఈరోజు వెంటనే దీన్ని ఏదైతే నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారో ప్రైవేట్ మెడికల్ కాలేజీని తీసుకొని రావాలా, పీపీపీ విధానం తీసుకున్నారో దాన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అటువంటి ఆలోచనే చేయకూడదని చెప్పేసి, కేవలం ఆ రోజు గతంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే మెడికల్ కాలేజీలకు ఏ ఊర్లో, ఏ జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తుందో అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండేటట్టు కూడా చేయాలని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈరోజు కేవలం నీ వందిగాములకు మేలు చేకూర్చడానికి, నీ కుటుంబ సభ్యులకు మేలు చేకూర్చడానికి, నీ క్యాబినెట్లో ఉండే నారాయణ లాంటి వారు మీకు బంధువులకు, మీ స్నేహితులకు, మీ పార్టీలో ఉండే వారికి మాత్రమే మేలు చేయించుకోవడానికే ఈరోజు పీపీపీ విధానంలో కూడా తీసుకొని రావడం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, దాన్ని ఉపసంహరించుకోకపోతే. ఎందుకంటే ఈరోజు 2550 ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా, ఎందుకంటే 2019 వరకు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ పరంగా ఉండేది.
అది కూడా 2185 సీట్లు మాత్రమే ప్రభుత్వ పరంగా ఉన్నదాన్ని అదనంగా 2550 సీట్లు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకొని రావడం, ఈ 17 కాలేజీలు, దాంట్లో 10 కాలేజీలు ఈ పొద్దు పీపీపీ విధానంలో చేయడం, పూర్తిగా కూడా అయిపోయిన దాన్ని ఖర్చు పెట్టి దానికి తీసుకొని రావడం. మన జిల్లాలో కూడా పెనుగొండ దాంట్లో కూడా చాలా ఖర్చు పెట్టారు. నాకు తెలిసేంతవరకు 2nd ఫ్లోర్ వరకు కూడా పూర్తిగా కూడా బిల్డింగ్ కూడా అయిపోయింది. అటువంటి కాలేజీలు దాన్ని కూడా ఈరోజు ప్రైవేట్ పనులు చేయడం చాలా దారుణంగా కూడా భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఒకప్పుడు వైద్యం అనేది కూడా చాలామంది ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్ వైద్యం అనేది కూడా పేదలకు, మధ్యతరగతి వారికి అందనప్పుడు మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ దేశమంతా కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని కాదు, దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆరోగ్యశ్రీని తీసుకొని వస్తే ఆ రోజు 1035 ఉండే ప్రొసీజర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3300 పైబడి కూడా ఆ రోజు కూడా తీసుకొని ప్రొసీజర్స్ని కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద చేర్చి అనేకంగా కూడా, అంటే కడకు కోవిడ్ను కూడా ఆరోగ్యశ్రీ కింద తీసుకొని వస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేటట్టు తీసుకొని ఇన్సూరెన్స్ కింద, బీమా కింద కూడా తీసుకొని రావాలని చెప్పి నిర్ణయాన్ని కూడా ఈరోజు పేద మధ్యతరగతి వారికి కూడా పెద్ద ఎత్తున కూడా దెబ్బతీస్తాయి. దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ఏం చేస్తున్నాము, కేవలం మీ కాలేజ్, మీ హాస్పిటల్స్కి మేలు చేయడానికి ఈరోజు కూడా తీసుకొని వస్తాం. ఇప్పటికే కూడా చాలా కూడా దారుణమైన విషయాలు ఈ రెండు కూడా నేను పూర్తిగా కూడా ఖండిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాలతో కలుసుకొని, కలిసి వచ్చే వాళ్ళతో కలుసుకొని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం కానీ, అలాగే ఆరోగ్యశ్రీని బీమా కింద తీసుకొని రావడం కానీ, ఈ రెండు దానికి మేము వ్యతిరేకిస్తున్నాము. అదే కాకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇన్కమ్ అనేది కూడా 3 లక్షలు ఉండే ఇన్కమ్ కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంటే, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023లో 5 లక్షల ఇన్కమ్ ఉండేంత వారి అందరికీ కూడా, లోపల ఉండేందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకం అనేది కూడా వర్తిస్తుందని చెప్పడము, తర్వాత ప్రొసీజర్స్ కూడా చాలా కూడా వేల కొద్ది కూడా మార్చడం, అన్ని తీసుకొని రావడము, 25 లక్షల వరకు కూడా ఒక కుటుంబం అనేది కూడా 25 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పిన దాన్ని ఈరోజు పునరాలోచించుకొని ఈ ప్రభుత్వం అనేది కూడా మళ్ళీ కూడా ప్రైవేట్ పరం బీమా ఇస్తామని, ఇలాంటి బీమా అంటే ఈ ప్రైవేట్ బీమా యొక్క వ్యవస్థలకు కూడా ఇవ్వడం అనేది కూడా చాలా దారుణంగా కూడా భావిస్తున్నాం. దీన్ని కూడా మేము ఖండిస్తున్నామని చెప్పేసి.